గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నిన్న మనం ఆల్రెడీ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టర్ సబార్డినేట్ సర్వీసెస్లో జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ గురించి పార్ట్ 1 చూసాం కదండి. ఏప్రిల్ 16th and 2025 జరిగినటువంటి 30 క్వశ్చన్స్ మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు 31st క్వశ్చన్ నుంచి మిగతా 30 క్వశ్చన్స్ పార్ట్ 2లో చెప్తానని చెప్పాను కానీ, సో దీంతో మనకు జనరల్ స్టడీస్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక 40 క్వశ్చన్స్ ఉంటాయి, అది ఇంగ్లీష్. నేను మళ్ళీ థర్డ్ వీడియో రేపు చెప్తానండి, అది ఇంగ్లీష్. సో ఇప్పుడు 30 నిన్న ఇక్కడ వరకు అయిపోయింది కదా. కింది వాటిలో దేన్ని బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు, సో అది పంజాబ్ ఆన్సర్. సో ఇప్పుడు 31st క్వశ్చన్ గురించి మనము చూద్దామండి, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే, వాట్ ఈజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ అసఫ్జా. సో అసఫ్జా యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు అసఫ్జా అంటే ఎవరండి తెలుసు కదా, నిజాం హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నిజాం. సో ఆ నిజాం యొక్క పేరు అసఫ్జా. అసలు పేరు ఏంటి అని అడుగుతున్నాడు. మీర్ కమరుద్దీన్ ఖాన్ అసలు పేరు. అతని యొక్క అసలు పేరు మీర్ కమరుద్దీన్ ఖాన్. అయితే చింక్లిచ్ ఖాన్ అని కూడా ఉంటుందండి, అతని పేరు చింక్లిచ్ ఖాన్. సో చింక్లిచ్ ఖాన్ అన్నా కూడా మీర్ కమరుద్దీన్ ఖానే. అండ్ ఉల్ ముల్క్ అని కూడా ఉంటుందండి, నిజాం ఉల్ ముల్క్ అని అంటాం కదా. సో ఉల్ ముల్క్ అన్నా కూడా అదే అనమాట. సో ఆ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి, 2 పేర్లు ఉంటాయి. అండ్ ఇతను అంటే ఇక్కడ మీకు ఆప్షన్స్లో ఉన్నటువంటి అన్ని గురించి చెప్తారండి. ఒకసారి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటే ఇతను 7th అసఫ్జా. అంటే మనకి ఎప్పుడైతే అనెక్సేషన్ అయిందో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియాలో తీసుకున్నారు కదండి. సో ఆ టైంలో ఉన్నటువంటి రాజు ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రైట్. అండ్ ఇంకా 1937లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఎక్కడ అంటే టైమ్ మ్యాగజైన్స్లో కవర్ పేజీలో అతని యొక్క పిక్చర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని. ఏమని అంటే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అని చెప్పేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇతను అంత ధనవంతుడు ఎలా అయ్యాడు అంటే యాక్చువల్లీ గోల్కొండ మైన్స్ అండి. సో గోల్కొండ మైన్స్ అనేటువంటి ఉండేవి. ఇవి ఎక్కడ ఉండేవంటే కృష్ణా గోదావరి డెల్టాలో ఉండేవన్నమాట. సో వీటిలోనే మనకు ఈ యొక్క వజ్రాలు, ఇప్పుడు జాకోబ్ డైమండ్ కానీ, లైక్ కోహినూర్ వజ్రం కానివ్వండి, హోప్ డైమండ్ అని అంటారు, రైట్. సో ఇవన్నీ కూడా దీంట్లో దొరికినటువంటి డైమండ్స్ అనమాట. సో దానివల్ల అతను చాలా ధనవంతుడు అయిపోయాడు. సో ముందు ఏంటంటే అక్కడ దొరికినట్టు విదేశాలకు యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేవాడు. సో ఒకనొక టైంలో చాలా డిమాండ్ ఉంది అని చెప్పేసి ఒక్కొక్కసారి మైనింగ్ కూడా ఆపాడనమాట కొన్ని రోజులు. సో మైనింగ్ ఆపడం వల్ల ఏమైందంటే డైమండ్స్కి రేట్ పెరిగిపోయింది. సో కొన్ని రోజులు ఆపి మళ్ళీ డైమండ్స్ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. సో ఆ విధంగా అత్యంత సంపదని పోగు చేసుకోవడం జరిగిందనమాట. ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, లైక్ అంటే నిజాంలు అనమాట, మేజర్గా నిజాంలు. సో ఆ సంపద అంతా పోగుపడి వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి ఇతని దగ్గర అంత ఉందన్నమాట. ఇతను జాకోబ్ డైమండ్ని పేపర్ వెయిట్గా ఉపయోగించాడని అంటారు. జాకోబ్ డైమండ్ అని ఉంటుంది కదా, దాన్ని పేపర్ వెయిట్గా ఉపయోగించాడని చెప్తుంటారు. సో అది అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి నిజాం ఇదన్నమాట. అండ్ దీంట్లో 1962లో ఇండో చైనా వారప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి రిక్వెస్ట్ మేరకు 5,000 కిలోల బంగారాన్ని ఇండియన్ ఆర్మీకి ఇచ్చాడంటండి నిజాం. అప్పుడు ఉన్నది ఎవరు? నిజాం అంటే అప్పుడు యాక్చువల్గా నిజాము రాజ్ ప్రముఖ అని బిరుదు అందుకొని లైక్ పెన్షన్ ఆర్ సంథింగ్ నెలకు ఇంత ₹1,00,00,000, సంవత్సరానికి ₹1,00,00,000 ఇలా భరణంగా పొందుతూ ఉంటాడో. రాజాభరణాల రద్దు తర్వాత అవి రద్దయ్యాయి. ఎవరైతే ఆస్థానాధీశులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇలా రాజులు కాబట్టి వాళ్ళకు ఇండియన్ గవర్నమెంట్ సంవత్సరానికి ఇంత అని చెప్పేసి అండ్ వాళ్ళకు ఒక పోస్ట్ కూడా రాజ్ ప్రముఖ అని పెట్టిందనమాట. సో అతను ఆ టైంలో 1968లో 5,000 కిలోల బంగారాన్ని ఇచ్చాడు. అండ్ రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటిష్ వారికి సైన్యానికి కూడా ధన రూపేణ చాలా సహాయం చేశాడని చెప్తారు. సైన్యాన్ని కూడా పంపించాడని చెప్తారు. సో ఇటువంటి ఇదనమాట మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి నిజాం, రైట్. అండ్ ఇతని యొక్క రాష్ట్రాలు 1956లోనే ఇతని యొక్క ఇది పోయిందండి, రాజ్ ప్రముఖ్ అనేది. ఎందుకంటే ఎప్పుడంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము భాషా ప్రాతిపదికన ఏర్పడ్డాయి, కానీ అప్పుడే తెలంగాణ ఏర్పడింది, ఇటు మహారాష్ట్ర ఏర్పడింది, ఇటు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు, తెలంగాణ ఏర్పడలేదు, అటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. సో ఈ 3 రాష్ట్రాలు డిఫరెంట్గా ఏర్పడ్డాయి. సో అప్పుడు ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. సో ఈ విధంగా ఉందనుకోండి. సో ఇక్కడ ఈ పార్ట్ తెలంగాణకు వచ్చేసింది, అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది, రైట్. ఈ పార్ట్ మహారాష్ట్రకి వెళ్ళిపోయింది.
రైట్. ఈ పార్ట్ కర్ణాటకకు వచ్చింది. సో తన పరిపాలనలో ఏలుబడిలో ఉన్నటువంటి ప్రాంతం 3 భాగాలుగా 3 రాష్ట్రాలకు వెళ్ళిపోయాక ఈ హైదరాబాద్ స్టేట్కి ఒక సిగ్నిఫికెన్స్ అనేది లేదు కదండి. సో అట్లాంటప్పుడు ఇతనికి రాజు ప్రముఖ అనేది కూడా వెళ్ళిపోయింది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అసబ్జా 1 అన్న, నిజాం 1 అన్న, ఉల్ ముల్క్ అన్న కూడా ఇతడే. రైట్. సో ఈ పాయింట్. ఇంకొకటి ఆన్సర్ ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వేరండి, ఇతనేమో ఆఖరి నిజాం 7. రైట్. ఇప్పుడు నేను చెప్పిన పేర్లేమో ఆన్సర్వి. ఎవరి ఒరిజినల్ నేమ్ ఆఫ్ అసబ్జా అన్నాడు కదా, ఇతడు మీర్ కమరుద్దీన్ ఖాన్కి పేర్లు. చింక్లిజ్ ఖాన్ అన్న, ఉల్ ముల్క్ అన్న, అసబ్జా అన్న, నిజాం 1 అన్న, మీర్ కమరుద్దీన్ ఖాన్ అన్న ఇతనే. సో మీకు రేపు మళ్ళీ క్వశ్చన్స్ రావచ్చు, అందుకని చెప్తున్నాను. రైట్. ఇక్కడ సాదతుల్లా ఖాన్ ఉన్నాడు కదండి, ఈ సాదతుల్లా ఖాన్ యొక్క అల్లుడే మీర్ కమరుద్దీన్ ఖాన్. ఈ సాదతుల్లా ఖాన్ అనేటువంటి వాడు ఎక్కడ అంటే షాజహాన్ దగ్గర పనిచేసేవాడు, మంత్రిగా షాజహాన్ దగ్గర. రైట్. సో మంత్రిగా పనిచేసేవాడు. ఈ సాదతుల్లా ఖాన్ యొక్క సాదతుల్లా ఖాన్ యొక్క తాత ఉజ్బెకిస్తాన్ నుంచి మన ఇండియాకి వలస వచ్చాడండి. ఉజ్బెకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చి ఔరంగజేబు ఆర్మీలో సైన్యంగా పనిచేశాడనమాట. సో అలా అంటే ఇది మొత్తం ఓవరాల్గా ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి చెప్తున్నానండి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 32. ఇన్ విచ్ ఇయర్ డిడ్ అలెగ్జాండర్ ఇన్వేడ్ ఇండియా? సో అండ్ ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ ఈ సఫ్దర్జంగ్ అని ఉంది కదా, ఈ క్వశ్చన్ ఈ ఆప్షన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా సఫ్దర్జంగ్ అనేటువంటి వాడు ఒక రాజు అండి. దేనికి రాజు అంటే అవధ్ అనే ఒక ప్రదేశానికి రాజు, అవధ్ రాజ్యానికి. ఈ అవధ్ ఎక్కడ ఉంటుందంటే ప్రజెంట్ ఉన్నటువంటి అయోధ్య, లక్నో ప్రాంతాల్లో ఉంటుందండి. లక్నో ప్రాంతాల్లో ఉన్నటువంటి అవధికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి సఫ్దర్జంగ్. ఇప్పుడు ఢిల్లీలో కూడా సఫ్దర్జంగ్ రోడ్ అని అతని సమాధి కూడా ఢిల్లీలో ఉంటుంది. సో గుర్తుపెట్టుకుని అయితే ఇక్కడ మనకు అసబ్జాయి వంశాలు అన్నిట్లో అంటే అందరి పరిపాలన ఉన్నప్పుడు కూడా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళలో సాలార్జంగ్ అనేటువంటి వాడు చాలా ముఖ్యమైన వాడండి, ఈ సాలార్జంగ్. సో ఇక్కడ సఫ్దర్జంగ్ సాలార్జంగ్ కన్ఫ్యూజ్ అవుతారని ఈ పాయింట్ కూడా చెప్తున్నాను. సో సాలార్జంగ్ అనేటువంటి వాడు చాలా సంస్కరణలు చేశాడండి. ఏం సంస్కరణలు చేశాడు? రైల్వేస్ కానివ్వండి, పోస్టల్ కానివ్వండి, కరెన్సీ రిలేటెడ్ కానివ్వండి, ఒక మింటు హైదరాబాద్లోనే ఒక సెక్యూరిటీ కరెన్సీ ప్రింటింగ్ మిల్స్ ఏర్పాటు చేశాడు. ఎడ్యుకేషనల్ దార్ ఉలాం అని చెప్పేసి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశాడు. సో ఇట్లాంటి చాలా సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి సాలార్జంగ్. సో అతని యొక్క అసలు పేరు వచ్చేసి మీర్ తురబ్ అలీ ఖాన్. ఓకేనా అండి. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 32nd క్వశ్చన్. అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తి వచ్చిన సంవత్సరం ఎప్పుడంటే 326 BC అండి. సో 326 BCలో వచ్చాడు. అండ్ పోరస్ అని ఉంటాడు అక్కడ, జీలం నది ఒడ్డున పోరస్తో గెలిచాడు. పోరస్ కింగ్ దగ్గర మన గజాలు అంటే ఏనుగులు ఉన్నప్పటికీ కూడా, రణంకి సంబంధించిన ఏనుగులు ఉన్నప్పటికీ కూడా అలెగ్జాండర్ గెలిచాడు. అండ్ అలా విధంగా ఇండియాని ఇన్వైట్ చేసుకుంటూ ముందుకు వచ్చాడు. కాకపోతే మన యొక్క వాతావరణ పరిస్థితులు అనుకూలించక సైన్యానికి ఫుడ్ సరిపోగా వాటెవర్ అందరూ కొంచెం ఇదైపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. పోరస్ యొక్క రాజ్యాన్ని కూడా పోరస్కే ఇచ్చేసాడని కూడా చెప్తారు. సో 326లో వచ్చిన అలెగ్జాండర్ ఇన్వైట్ చేసి 325లో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాడని చెప్తారు. సో బీసీ కదండి, బీసీ కాబట్టి రివర్స్లో వస్తుంటాయి కాబట్టి 325లో బ్యాక్ వెళ్ళిపోయాడు. సో అది. నెక్స్ట్ క్వశ్చన్ 33. ద కాకతీయ ఎంపరర్ హూ ప్లాంటెడ్ ద విక్టరీ పిల్లర్ ఇన్ శ్రీశైలం? శ్రీశైలంలో విజయస్తంభాన్ని నాటిన కాకతీయ చక్రవర్తి ఎవరు అంటే రెండవ పురోల రాజు. 34th క్వశ్చన్. వాట్ వాజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ నిజాం కాలేజ్? నిజాం కాలేజ్ యొక్క పాత పేరు. ఇది నిన్న క్వశ్చన్లో కూడా చూస్తామండి. ఫస్ట్ 30 డిస్కస్ చేసాం కదా, దాంట్లో కూడా ఈ క్వశ్చన్ ఉంది. అంటే నిజాం కాలేజ్ రిలేటివ్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ఏర్పడింది అని ఉంది కదండి, 1887 మనం చెప్పుకున్నాం గుర్తుంటుంటే. సో దీని యొక్క పాత పేరు అక్కడ నేను చెప్పాను మీకు, క్వశ్చన్ ఇలా రావచ్చు ఒకటి వచ్చిందని కూడా చెప్పాను. ఇదే అనమాట, మేబీ ఇదే పేపర్లో ఉందండి. సో చూడండి, నిజాం కళాశాల రిలేటెడ్లో మీకు ఆల్రెడీ 2 క్వశ్చన్స్ వచ్చేసాయి ఇక్కడ. సో ఒక దాన్ని కనుక మీరు కూలంకషంగా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూసినట్టయితే హైదరాబాద్ స్కూల్, నోబుల్ స్కూల్ అంటారని చెప్పాను కదండి నిన్న. హైదరాబాద్ స్కూల్ లేకపోతే నోబుల్ స్కూల్, మదర్సా ఇయాలి, ఆ రెండింటిని
మెర్జ్ చేసి ఈ యొక్క నిజాం కళాశాలను ఏర్పాటు చేశారని చెప్పా. కానీ హైదరాబాద్ స్కూల్ని ఇక్కడ హైదరాబాద్ కాలేజీగా ఇచ్చారు. ఓకే, సో హైదరాబాద్ కాలేజ్ ఈజ్ ద ఆన్సర్. అయితే ఇక్కడ సిటీ కాలేజ్ అనేటువంటిది మీకు ఇది ఇక్కడే అండి, మన హైకోర్టు పక్కన ఉంటుంది. సో ఇది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా ఒక నడుస్తున్నటువంటి ఒక మంచి కాలేజ్. దీన్ని కూడా మీరు మహబూబ్ అలీ ఖాన్ నిర్మించారు అనుకుంటా. అండ్ ఉస్మానియా కాలేజ్ ఏంటంటే ఉస్మానియా కళాశాల లేకుంటే ఉస్మానియా యూనివర్సిటీ 1918లో ఇది స్టార్ట్ అయిందండి. 1917లో ఫర్మానా ఇష్యూ చేశారు. ఎవరు ప్రజెంట్ లాస్ట్ అసెంబ్లీ అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో ఇక్కడ ఉర్దూ భాష ప్రప్రథమంగా ఉర్దూ భాషను ప్రాధాన్యతనిస్తూ ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ అని. దారుల్ ఉలూమ్ కళాశాల అంటే ఇది 1854లో ఎవరంటే అది సలార్జంగ్ అండి. సలార్జంగ్ ఈ యొక్క దారుల్ ఉలూమ్ అనేటువంటి కాలేజీని ఉలూమ్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట ఆయన సంస్కరణలో భాగంగా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 35. వెన్ డిడ్ ద లోక్సభ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? సో ఎప్పుడు ఆమోదించింది అంటే 18 ఫిబ్రవరి అండి. సో ఈ బిల్లు తర్వాతనే కదా మనకు తెలంగాణ ఏర్పడింది. అయితే దీని క్రొనాలజీ గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను క్రొనాలజీ చెప్తాను, ఒక్కసారి దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, లేదంటే ఒకసారి క్లియర్గా వినండి. ఏంటంటే మనకు 18 ఫిబ్రవరి 2014లో లోక్సభలో బిల్లు పాస్ అయిందండి, తెలంగాణ బిల్. అండ్ రాజ్యసభలో ఎప్పుడు పాస్ అయిందంటే 20th ఫిబ్రవరి 2014లో రాజ్యసభలో పాస్ అయింది. రైట్, తర్వాత రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు వచ్చిందంటే 1 మార్చ్ 2014. ఎవరి ఆమోదం వచ్చిందని? రాష్ట్రపతి. అండ్ 2 మార్చి రోజున గెజిట్లో ప్రచురితమైంది. ఇండియన్ గెజిట్లో ప్రచురితమైంది. అండ్ అపాయింటెడ్ డే అంటే ఆ రోజు నుంచి మనకు అఫీషియల్గా తెలంగాణ ఏర్పడినట్టు. సో అపాయింటెడ్ డే ఆఫ్ తెలంగాణ స్టేట్ రీఆర్గనైజేషన్, డివిజన్ ఆఫ్ 1 state to 2 states అని చెప్పొచ్చు. సో అపాయింటెడ్ డే. సో ఈ 5 డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లలో ఏదైనా ఒక్కటి వస్తుందండి. లైక్ రాజ్యసభ డేట్ రావచ్చు ఒక ఎగ్జామ్లో, ఇప్పుడు ఈ ఎగ్జామ్లో లోక్సభ డేట్ వచ్చింది కదా, ఒక ఎగ్జామ్లో రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాడని రావచ్చు. అపాయింటెడ్ డే అంటే మీకు అందరికీ తెలిసిందే, గెజిట్లో అంటే ఇది. సో ఇదన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 36. 1922లో స్వరాజ్ పార్టీని స్థాపించి దానికి కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ అని పేరు పెట్టిన 2 నాయకుల పేర్లు తెలపండి. వీళ్ళిద్దరు నాయకులు ఎవరంటే మోతీలాల్ నెహ్రూ అండ్ చిత్తరంజన్ దాస్ అండి. సో వీళ్ళు ఏ సందర్భంలో ఈ పార్టీ పెట్టారనేది కూడా ఇప్పుడు చెప్తాను వినండి. మన మహాత్మా గాంధీ గారు 1920లో సహాయ నిరాకరణోద్యమానికి నాంది పలికారు. రైట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటారు, సివిల్ అన్రెస్ట్ ఉంటుంది కదా. సో అది అలా జరిగినప్పుడు 1992లో ఏమైందంటే చౌరా చౌరి అనే ప్లేసులో ఒక హింసాత్మకమైన ఘటనలో కొందరు పోలీసులు చనిపోవడం జరిగిందండి. అంటే విప్లవకారులు కొంతమందిని చంపేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మహాత్మా గాంధీ ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేశాడనమాట. ఇది February 12th ఐ గెస్. సో ఇది ఆపిన దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క మోతీలాల్ నెహ్రూ అండ్ చిత్తరంజన్ దాస్ గారు ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగిందండి ఆ సందర్భంలోనే 1992లో. రైట్, 1922లో సారీ. సో ఈ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్? భారతీయ పరిశ్రమల పితామహుడిగా ఎవరిని పేర్కొంటా అంటే జంషెడ్జీ టాటా అండి. సో ఇతని పేరు మీద ఒక నగరమే నిర్మించబడిందండి, జంషెడ్ నగర్. సో అక్కడ ఏంటంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ ఉంటుంది కదండి, ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ అనేటువంటి మొట్టమొదటిగా అక్కడే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఇతని వాళ్ళ ఫాదర్ ఏంటంటే నల్లమందు వ్యాపారం చేసేవాడు. సో దాని రిలేటెడ్గా ఎలా ఉంటుంది మార్కెట్ అని చెప్పేసి ఒకసారి జంషెడ్ గారిని చైనాకి పంపిస్తే ఇతను చైనాకి వెళ్ళి వచ్చిన తర్వాత నల్లమందు కాదని పత్తి వ్యాపారం చేస్తే బెటరు, దానికి డిమాండ్ ఎక్కువ ఉంది, సో మనం పత్తికి సంబంధించిన వ్యాపారం చేద్దామని చెప్పేసి సలహా ఇచ్చినటువంటి వ్యక్తి. తర్వాత ఏం చేశాడంటే ముంబైలో అప్పుడు పత్తి పరిశ్రమకు చాలా
ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలామంది అక్కడే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కానీ జంషెడ్ గారు వచ్చేసి నాగ్పూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో ఎటువంటి సౌకర్యాలు లేని నాగ్పూర్కి ఎందుకు వెళ్ళారని చెప్పేసి ముంబై వాళ్ళు పెట్టుబడులు పెట్టాలనుకున్న సమయంలో ఇలా జరిగిందని చెప్పేసి కొంతమంది అతన్ని తిట్టుకున్నారు కూడా. బట్ నాగ్పూర్లో పెట్టడం వల్ల ఏమైందంటే అతనికి చౌకగా ప్లేస్ దొరికిందండి, రైట్. అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు ముంబై లాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్టే ఎక్కువ ఉంటుందండి, రైట్. సో అక్కడ పక్కనే వ్యవసాయం యొక్క సరుకులు ఈజీగా దొరికాయి అనమాట. సో అండ్ ట్రాన్స్పోర్టేషన్కి రైల్వేస్ కూడా సహాయం చేశాయండి. అంటే అప్పుడే డెవలప్ అవుతున్నటువంటి రైల్వే వ్యవస్థ నాగ్పూర్లో ఇతనికి సహాయకారిగా. సో ఏదైనా కూడా అన్నీ స్క్రాచ్ నుంచి అయినట్టుగా ఇక్కడ పరిశ్రమ మంచిగా ఫరిడవిల్లి అతనికి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. చాలా రకాలైనటువంటి ఇప్పుడు టాటా బ్రాండ్ టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు కదండి జంషెడ్జీ. సో ఎంతో వాల్యుబుల్ బ్రాండ్ అనమాట ఇది. సో ఆ విధంగా మన యొక్క భారతీయ పరిశ్రమల పితామహుడిగా జంషెడ్ గారిని చెప్పుకోవడం జరుగుతుందండి, రైట్. టెక్స్టైల్ వ్యాపారంలో తనదైన ముద్రను వేశాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 38. వేర్ ఈజ్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ వర్డ్ మెన్షన్? న్యాయ పరిపాలన అనే పదం ఎక్కడ ప్రస్తావించబడింది అంటున్నారని. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది పోలమూరు శాసనం అండి, పాలమూరు కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది పోలమూరు శాసనం, రైట్. ఈ పోలమూరు శాసనం అనేది ఎక్కడ లభించింది అంటే రామచంద్రాపురం, ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి. రామచంద్రాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే అసలు ఎవరి పరిపాలన అంటే అప్పుడు విష్ణుకుండినుల పరిపాలనలో ఈ శాసనం వేయించబడిందండి. విష్ణుకుండినుల రాజు అయిన మాధవవర్మ III. సో అతని టైంలో ఈ యొక్క శాసనం అనేది వేయించబడిందని. అసలు ఇక్కడ న్యాయ పరిపాలన గురించి ఎందుకు అంతగా స్ట్రెస్ చేయాల్సి వచ్చింది అంటే అతను రాజుగా ఉన్న సమయంలో రాజు యొక్క కొడుకైనా సరే తప్పు చేసినట్లయితే అందరికీ విధించేటువంటి శిక్షని అతనికి కూడా విధించాలి అనేటువంటి ఒక న్యాయశాస్త్రాన్ని వాళ్ళు అవలంబించారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క శాసనం తెలుపుతుందండి. సో అందుకని చెప్పేసి ఆ న్యాయ పరిపాలన అనే పదం గురించి ప్రస్తావించడం జరిగిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే శాసనంలో మాధవవర్మకు వచ్చినటువంటి టైటిల్స్, బిరుదులు కూడా మెన్షన్ చేశారు. అదేంటంటే అవసిత విష్ట, దివ్య, జనశ్రేయ. సో ఒక ఎగ్జామ్లో ఈ యొక్క బిట్టు చూశానండి నేను. ఏంటంటే జనశ్రేయ అనే బిరుదు ఏ రాజుకు ఉంది అని అడిగారండి. సో అదేంటంటే ఇతను అనమాట, మాధవవర్మ III. దానికి సంబంధించిన శాసనం ఏంటి అంటే పోలమూరు శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి పరిపాలనను శూద్రుల యొక్క స్వర్ణయుగం అని పిలుస్తారు? అయితే ఇక్కడ గుప్తుల టైంలో శూద్రులకు ఒక మంచి ఇదే ఉందన్నమాట. కాకపోతే ఏమంటారు, ఈ కాకతీయుల టైంలో ఇంకా ఏంటంటే ఒక సోషల్ మూమెంట్ అనేది కూడా పాసిబుల్ అండి. లైక్ శూద్రులు కూడా రాజాధికారాన్ని హస్తగతం చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది కాకతీయ టైంలో లభించింది అనేటువంటి ఇది ఉందండి శాస్త్రం ప్రకారం, అంటే హిస్టరీ ప్రకారం. సో దీనికి ఆన్సర్ చేంజ్ చేశారు ఫైనల్ కీలో. సో అందుకే నేను ఇది ఇలా పెట్టాను. ప్రాథమిక కీలో ఇదే ఇచ్చారు అండ్ ఫైనల్ కీలో చేంజ్ చేశారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆన్సర్ అది. అండ్ నేను నిన్న కూడా చెప్పాను ఒక క్వశ్చన్ అలా చేంజ్ అయినటువంటిది. అదేంటంటే నేను చేంజ్ చేయలేదండి, ఫైనల్ కీలో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ని బట్టి నేను చెప్తున్నానండి, రైట్. సో ఇది ముందుగా ప్రాథమిక కీలో ఇచ్చారు, తర్వాత ఇలాంటి ఓన్లీ 4 ఉన్నాయండి దీంట్లో, మిగతా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ కీ ఏం మారలేదు. నెక్స్ట్ 40th క్వశ్చన్, ఈ భారతదేశ రాష్ట్రాలలో నేపాల్ సరిహద్దును పంచుకునేది ఏది? రైట్, నేపాల్ ఏ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది అని అడుగుతున్నానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది కానీ నేపాల్. సో ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంటుంది, రైట్. సో ఇక్కడ వరకు తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ఉంటుంది, ఇక్కడ బీహార్ ఉంటుంది, ఇదంతా చైనా ఉంటుంది ఇక్కడ, రైట్. ఇక్కడ బీహార్ ఉంటుంది అండ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉంటుంది, ఇక్కడ సిక్కిం ఉంటుందండి, రైట్. సో ఈ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ యూపీ ఆన్సరు, మిగతా ఏవి కూడా ఇక్కడ దరిదాపులో లేవు కాబట్టి
ఇది ఒక రకంగా ఈజీ క్వశ్చన్ అనొచ్చు, ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఈ మూడు కూడా నాగాలాండ్, మణిపూర్, ఒరిస్సా కూడా ఇక్కడ మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటాయి కదండి. సారీ, ఒరిస్సా అయితే ఇక్కడే ఉంటుంది, ఈ రెండు మాత్రం అటు ఉంటాయి, ఒరిస్సా ఏమో కింద ఈస్టర్న్ స్టేట్గా ఉంటుంది. 41 కారకోరం, లడాక్, పీర్ పంజాల్ మరియు జస్కర్ వంటి శ్రేణుల క్రమాన్ని కింది వాటిలో ఏది కలిగి ఉంది? సరే, ఇక్కడ ఏంటంటే అండి క్వశ్చన్లో హిమాలయాలను 3 రకాలుగా వర్గీకరిస్తారండి. ఏంటంటే ఫస్ట్ పైన ఉత్తర భాగంగా ఉన్నటువంటి హిమాలయాలను ట్రాన్స్ హిమాలయాలు అంటారు. సో దీన్నే కాశ్మీర్ హిమాలయాలు అని కూడా అంటారు, ట్రాన్స్ హిమాలయాస్. అండ్ మధ్య హిమాలయాలు అని అంటారు, రైట్, మిడిల్ హిమాలయాస్. అండ్ చివర్లో ఉన్నటువంటి అంటే దక్షిణ భాగానికి ఉన్నటువంటి హిమాలయాల్ని శివాలిక్ శ్రేణిగా చెప్తారండి, శివాలిక్ శ్రేణిగా చెప్తారు. సో దీంట్లో ఈ ట్రాన్స్ హిమాలయన్స్ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఉత్తర భాగంగా ఉన్నటువంటివి, వీటిలోనే ఈ కారకోరం, లడాక్, పీర్ పంజాల్ మరియు జస్కర్ అనేటువంటివి ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి కాశ్మీర్ హిమాలయాలండి, రైట్. అయితే ఇక్కడ మీరు ఇంకా మిడిల్ హిమాలయాల్లో ఏముంటాయంటే ఈ మధ్యలో చూసుకున్నట్టయితే పీర్ పంజాల్ శ్రేణి మధ్యలో ఉంటుందండి. అండ్ అదేవిధంగా ధౌలాధువా రేంజ్ అని ఒకటి ఉంటుందండి, ధౌలాధువా రేంజ్, అది ఒకటి ఈ మధ్యలో ఉంటుంది. అండ్ శివాలిక్ శ్రేణిలో ఏముంటాయంటే జమ్మూ హిల్స్ అండ్ మిష్మి కొండలు అని ఉంటాయండి కింద, జమ్మూ హిల్స్, మిష్మి కొండలు అని ఉంటాయండి కింద, ఇది శివాలిక్ రేంజ్లో, రైట్. 42nd క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘునాథ్ కమిటీని నియమించింది ఈ క్రింది సామాజిక దురాచారాల్లో దేనిపై చర్య తీసుకోవడానికి? అయితే ఇక్కడ ఆప్షన్స్లో మీరు చూసుకున్నట్టయితే ఆడపిల్ల, బంధిత కార్మిక, బాండెడ్ లేబర్ అంటారు. అండ్ నెక్స్ట్ సతీ, జోగిని అని ఉంది. కానీ ఇప్పుడు సతీ అంటే మీకు ఐడియా ఉంది కదా, సతీ అంటే భర్త చనిపోయినప్పుడు భర్తతో పాటుగా వితంతువు కూడా అగ్నిలో దూకేయడాన్ని సతీ అంటారు. దీన్ని నిషేధించడం జరిగింది, బ్రిటిష్ టైంలోనే నిషేధించారు సతీ అని. అండ్ ఆడపిల్ల, యాక్చువల్గా ఇది ఆడపిల్ల కాకుండా ఆడపాప అనేటువంటి నేమ్తో బాగా ఇది ఉంటుందండి, ఆడపిల్ల అన్న ఆడపాప అన్న ఒకటే. ఇదేంటంటే ఎవరైతే పిల్లలు ఉంటారో చిన్న పిల్లల్ని వాళ్ళకి బాండెడ్ లేబర్గానే పంపించేసి ఇది ఈ బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఈ ఏమంటారు జమీందారుల దగ్గర వాళ్ళ దగ్గర ఉంటారు కదా, ఈ జమీందారుల యొక్క పిల్లలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆ జమీందారు పెళ్లి కూతురు ఉంటుంది కదా, పెళ్లి కూతురుతో పాటుగా కూడా ఈ ఆడపాప అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి అండి. అట్లాంటి ఒక దురాచారాన్ని ఆడపాప అంటారు, ఆడపిల్ల అంటారు, అదనమాట. సో ఒక లేబర్ రిలేటెడ్గా అంటే ఇక వెట్టి చాకరీ ఎప్పటికీ ఇంకా ఆ కుటుంబానికి బానిసత్వం అనేది ఇంకా అది కన్ఫామ్గా అలాగే అంటే వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అది ఒక ఆచారాన్ని దురాచారం ఉంటుంది. అండ్ బాండెడ్ లేబర్ అంటే ఏంటంటే అండి వెట్టి అంటారు కదా, వెట్టి చాకరీ వెట్టి. సో బానిసత్వం ఏంటంటే ఇది వాళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చేసి సో ఆ డబ్బుల కింద వర్క్ చేయాలని చెప్పేసి ఇంకా నువ్వు నాకు ఇంత ఇవ్వాలి, ఇవి నువ్వు ఎన్ని రోజులు చేసినా ఇంకా తీరదు, సో నువ్వు మొత్తం నీ జీవితం అంతా నా దగ్గర పని చేసినా కూడా నువ్వు అప్పు తీర్పలేవు, సో నాకు పని చేస్తూనే ఉండు, నువ్వు ఇంకా కావాలంటే నెక్స్ట్ నీ జనరేషన్లో నీ పిల్లగాన్ని కూడా పనికి పంపు అనేటువంటి ఒక వ్యవస్థ ఈ బంధిత కార్మిక వ్యవస్థ. నెక్స్ట్ జోగిని. సో యాక్చువల్గా జోగిని ఆన్సర్ వచ్చేసి జోగిని అండి. ఈ క్వశ్చన్కి రఘునాథ్ కమిటీ వేసింది జోగిని గురించి అనమాట. ఈ జోగిని అంటే ఏంటంటే అండి కొన్ని ప్లేస్లలో ఈమెను మాతమ్మ అని కూడా అంటారు. ఈ యొక్క దురాచారం ఏంటంటే దేవతకు, ఎల్లమ్మ దేవతకు పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేసినాక ఆ అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకోకూడదు మొత్తానికి. ఈ మూఢనమ్మకాలతోని మంచి వర్షం పడుతుంది, అంటువ్యాధులు రావు, ఈమెను ఇంకా ఇలా వదిలేసేయాలి, దేవతకు అంకితం చేసేయాలి అంటారు. బట్ మళ్ళీ భూస్వాములు వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయిని సెక్స్ స్లేవ్గా ఉంచేవారనమాట, ఎక్స్ప్లాయిట్ చేసేవారనమాట. ఈ వ్యవస్థనే జోగిని సిస్టమ్ అంటారు. కొన్నిట్లలో దేవదాసి అని కూడా ఉంటుందని కొంచెం ప్యారలల్ సిస్టమ్ ఇది. ఇదేంటంటే సేమ్ ఇలాగే, కాకపోతే ఏంటంటే కొంచెం హయ్యర్ క్యాస్ట్ వాళ్ళని దేవదాసి చేసేవారనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళకు నాట్యము ఇవన్నీ వచ్చి ఉండాలి. దేవాలయ కచేరీలలో దేవాలయ రిలేటెడ్ ధార్మిక కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకునేవారు. మ్యూజిక్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ అదేవిధంగా దేవాలయానికి సంబంధించినటువంటి అధికారుల యొక్క
సేమ్ ఈ యొక్క జోగిని అయితే ఇలా సిస్టమ్ ఎలా ఉందో అదేవిధంగా వాళ్ళ యొక్క సెక్స్ బానిసగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క దేవదాసి సిస్టంలో కూడా ఉందండి. సో ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో వేరు ఇక్కడ మాత్రం జోగిని రిలేటెడ్గా అంటే మాత్రం మాతమ్మ అనే నేమ్ కూడా వస్తుందండి. సో కొన్ని ప్లేస్లలో మాతమ్మ అంటారు, కొన్ని ప్లేస్లలో జోగిని అంటారు. అయితే ఇక్కడ రఘునాథ్ కమిటీ ఏం తేల్చిందంటే కరీంనగర్లో ఎక్కువ జోగినీలు ఉన్నారని చెప్పేసి తేల్చిందండి. సో మీరు ఈ బిట్టు గుర్తుపెట్టుకొని రావచ్చు, వచ్చే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో అసలు జోగినీలు లేరని కూడా ఒక బిట్ అండి. ఇది ఖమ్మం జిల్లాలో అసలు జోగినీలే లేరు అనేటువంటిది కూడా ఒక బిట్టు. కాకపోతే ఇక్కడ ఇది ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం అండి. సో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో దేవదాసి గురించి కూడా చెప్పాను కదండి. క్వశ్చన్ 1948లో స్థాపించబడిన మరియు ప్రపంచంలోని మొట్టమొదటి పర్యావరణ సంస్థగా పిలువబడే సంస్థ పేరు చెప్పండి, తెలపండి. ఇక్కడ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటువంటి సంస్థ 1948లో ఏర్పాటైందని. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్. సో గుర్తుపెట్టుకోండి, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి గ్లాండ్ అనేటువంటి ప్లేస్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. సో అది నెక్స్ట్ 49 క్వశ్చన్. అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? కౌటిల్యుడే కదండి. కౌటిల్యుడు అన్న చాణక్యుడు అన్న ఒకటే అండి, గుర్తుపెట్టుకోండి. కౌటిల్యుడు. సో అర్థశాస్త్రాన్ని రచించింది కౌటిల్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఆధునిక భారతీయ కళా పితామహుడు అని కూడా పిలువబడే 18వ శతాబ్దపు భారతీయ చిత్రకారుడు పేరు చెప్పండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కండి, రాజా రవివర్మ. సో ఆన్సర్ రాజా రవివర్మ. జాయిన్ ఇండియా మూమెంట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరు? అయితే ఇక్కడ చూడండి, యాక్చువల్గా జాయిన్ ఇండియా యూనియన్ కీలక పాత్ర పోషించింది ఎవరంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అండి. సో మీకు లాస్ట్ యాక్చువల్లీ దీని మీద క్వశ్చన్ వచ్చింది కదా, నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను. 1938లో రామానంద తీర్థ మనకు ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగిందని కూడా చెప్పాను. సో ఇదే అండి ఆన్సర్. సో ఇది ఆప్షన్స్లో లేదు కాబట్టి మనకు ప్రాథమిక కీలో ఆర్య సమాజం ఇచ్చారు, బట్ ఫైనల్ కీలో దీన్ని డిలీట్ చేశారండి క్వశ్చన్ మొత్తానికి. 52nd క్వశ్చన్. భారతదేశంలో ఉర్దూ మాధ్యమంలో బోధించడానికి స్థాపించబడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఇది యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఇందాకే ఒక క్వశ్చన్లో చెప్పాను కానీ నిజాం కాలేజ్ రిలేటెడ్ క్వశ్చన్లో దీని గురించి చెప్పాను, అప్పుడే చెప్పాను. ఉర్దూ మాధ్యమంలో బోధించడానికి స్థాపించబడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం అంటే ఇదండి. సో దీని అప్పటి టైంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చాలా పొగిడారండి ఈ యొక్క ఉర్దూ విశ్వవిద్యాలయం వస్తుంది అని. ఎందుకంటే మన భారతీయ భాషలకు సంబంధించి నిజాం రాజు తన విశిష్ట అధికారాలతో ఉర్దూనే ప్రాథమిక లాంగ్వేజ్గా చేస్తూ ఒక యూనివర్సిటీని నెలకొల్పాడు. కాబట్టి ఇది చాలా మంచి విషయం మన యొక్క అని అతను రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ టైంలో చాలా పొగిడాడు అనమాట. ఇది 1917లో ఫర్మాన్ ఇష్యూ చేశాడు అండ్ 1980లో కాలేజీ ఓపెన్ అవ్వడం జరిగిందండి. అండ్ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ అవన్నీ కూడా 1937 వరకు కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ 53. ఏ వేదం ప్రధానంగా సంగీతం గురించి చెబుతుంది? సామవేదం అండి. సామవేదం అనేది సంగీతం గురించి చెప్తుంది. అయితే ఇక్కడ ఈ 4 వేదాలు కూడా ఏమేమి చెప్తారో చెప్తానండి ఒకసారి. ఋగ్వేదం అనేటువంటిది ఫస్ట్ దేవతలను స్తుతించే శ్లోకాలు, పూజాధికాలు ఉంటాయండి. అండ్ యజుర్వేదంలో యజ్ఞ యాగాదులు, రిచువల్స్, ప్రేయర్స్ ఇవన్నీ ఉంటాయండి యజుర్వేదంలో. అండ్ సామవేదంలో ఇవి మెలోడీస్, చాంట్స్, శ్రావ్యాలు, మ్యూజిక్ సంబంధించినవి ఉంటుందండి. సింగింగ్ దీనికి సంబంధించినవి ఉంటాయి. అండ్ అథర్వణ వేదంలో వైద్యం, రక్షణలకు సంబంధించినటువంటి మంత్రాలు, దీన్నే బుక్ ఆఫ్ మ్యాజిక్ అండ్ చార్మ్స్ అని కూడా అంటారండి. అథర్వణ వేదంనే బుక్ ఆఫ్ మ్యాజిక్ అండ్ చార్మ్స్ అని కూడా అంటారండి. సో ఇదన్నమాట. అయితే ఇక్కడ
దీనికి ఇప్పుడు అడిగింది ఏంటని సంగీతం గురించి కదా, సో సంగీతం గురించి అన్నప్పుడు ఇది సామవేదం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం, ఇది స్ట్రైట్ అవే బిట్ అండి, డైరెక్ట్ బిట్. 3.287 ఏదో ఉంటుంది. సో 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్. 55. నాగేటి సాలల్ల నా తెలంగాణ ఈ పాటను ఎవరు రాశారు? ఈ పాటను రాసింది ఎవరంటే నందిని సిద్ధారెడ్డి అండి. సో ఇతను ఈ ఒక సినిమాలో ఇంకో పాట కూడా రాస్తాడండి. సో ఈ విధంగా ఈ పాటను రాశాడు నాగేటి సాలల్ల. పాటను పాడింది మట్టుకి దేశపతి శ్రీనివాస్ అండి. నాగేటి సాలల్ల పాటను పాడింది. సో ఈ దేశపతి శ్రీనివాస్ గారు ఓఎస్డీగా పనిచేశారు మన ఎక్స్ సీఎం ఆఫీస్లో. అదేవిధంగా ప్రజెంట్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అండ్ గోరటి వెంకన్న గారు కూడా ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇతను కూడా ఒక పాట రాశారండి, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల. ఈ పాట రాసింది గోరటి వెంకన్న గారండి. పాడింది వచ్చేసి వందే మాతరం శ్రీనివాస్. అండ్ అందశ్రీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, అందే ఎల్లన్న అని కూడా ఇతని పేరు అని కూడా చెప్పాను. జయ జయ హే తెలంగాణ జయని జయ కేతనం, ఆ పాట రాసింది అందశ్రీ అండి. మన తెలంగాణ గీతంగా కూడా రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కీరవాణి గారితో కంపోజ్ చేయించి మరీ మనకు పాడించడం జరిగిందండి. సో అందశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జాతీయ చిహ్నం కింద లిఖించబడిన మన జాతీయ నినాదం సత్యమేవ జయతే ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇది వేదాలకు రిలేటెడ్ అండి. ఇప్పుడు వేదం రిలేటెడ్గా ఆల్రెడీ ఒక క్వశ్చన్ చూసాము. వేదాంతం అంటారు కదండి, వేదాంతం అంటే ఏంటి అంటే వేదము యొక్క అంతం. వేదము యొక్క అంతం అంటే వేదము యొక్క ముగింపు, అంటే వేదాల్లో చివరిది అని. ఆ వేదాల్లో చివరిది ఏంటి అంటే ఉపనిషత్తులు. సో ఈ ఉపనిషత్తుల నుంచే వేదాంతం అనే వర్డ్ వచ్చిందనమాట, వేదాల్లో ముగింపు. కాబట్టి ఈ ఉపనిషత్తులలో ఏం డిస్కస్ చేస్తారంటే ఒక ఆధ్యాత్మిక తాత్విక చింతనలపై దృష్టి పెట్టేటువంటి వేదము యొక్క అంగములే, వేద భాగములే ఉపనిషత్తులు. సో జ్ఞానకాండ, మేజర్గా జ్ఞానము, దీని గురించి వేదాంతం అని అంటారు కదండి. సో ఇవి మొత్తం ఎన్ని ఉంటాయంటే 1180 ఉన్నాయండి మొత్తం ఉపనిషత్తులు. అందులో ముఖ్యమైనవి 108, అతి ముఖ్యమైనవి 10 దశోపనిషత్తులు అంటారు కదా. సో దశోపనిషత్తు. సో ఈ యొక్క ఏ ఉపనిషత్తు నుంచి ఈ యొక్క మన యొక్క సత్యమేవ జయతే అనే వర్డ్ తీసుకోబడింది అంటే ముండకోపనిషత్, రైట్. అండ్ వేదాలు 4 కదండి, వేదాలు ఉంటాయి. వేదాలకు యొక్క వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాల వివరణగా బ్రాహ్మణాలు ఉంటాయి. సో ఇక్కడ ఒక ఐతరేయ బ్రాహ్మణం ఉంది కదండి. సో వేదాలకు వివరణగా ఉండేటువంటి వాటిని ఏమంటారంటే బ్రాహ్మణాలు. వేదాలకు ముగింపు ఇప్పుడే చెప్పాను కదండి, అవి ఏంటంటే ఉపనిషత్తులు. సో బ్రాహ్మణాలలో ఏముంటుంది, వేద ఆచారాల యొక్క వివరణ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కలాపం ఏ నృత్య రూపానికి సంబంధించింది? మేజర్గా కలాపం అంటే ఏంటంటే అండి, ప్రేమ మరియు ఏదైనా భావోద్వేగాలు, కోపం ఏదన్నా కూడా ఆ యొక్క ఉద్వేగాన్ని రసభరితంగా నాట్యంలో భాగంగా చూపించడాన్ని కలాపం అంటారు. ఎగ్జాంపుల్గా మీరు చూసుకున్నట్టయితే భామా కలాపం అనే ఒక నృత్య రూపం ఉంటుంది. సత్యభామ ప్రేమ విఫలమైనప్పుడు మరియు విడిపోవడానికి సంబంధించినటువంటి భావోద్వేగాలను చూపిస్తూ భామా కలాపం అనే నృత్యాన్ని చేస్తారు. ఇది కూచిపూడికి సంబంధించినటువంటి ఇదండి భాగం, కూచిపూడి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ది నెపోలియన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలువబడే పాలకుడి పేరు? సముద్రగుప్తుడు అండి. అయితే నెపోలియన్ ఆఫ్ ఇండియా అని తను ఎందుకంటారంటే, నెపోలియన్ బోనపార్టీ అని ఐరోపాలో చాలా ఇది మన అంటే తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నటువంటి రాజు అనమాట. సో అదేవిధంగా అతనిని పోలి ఉన్నటువంటి రాజు ఇండియాలో సముద్రగుప్తుడు. కాబట్టి ఈ ఎక్స్టెన్సివ్ మిలిటరీ కాన్క్వెస్ట్స్ సిమిలర్ టు నెపోలియన్ బోనపార్టీ ఉంటుంది అనమాట ఇతనికి. అందుకని ఒక హిస్టారియన్, చరిత్రకారుడు ఏవి స్మిత్ ఏమన్నాడంటే ఇతన్ని ది నెపోలియన్ ఆఫ్ ఇండియాగా పిలిచాడనమాట సముద్రగుప్తుడు. 59th క్వశ్చన్, అసఫ్ జాహీల మొదటి రాజధాని నగరం ఏది? ఫస్ట్ ఔరంగాబాద్ అండి. అసఫ్ జాహీలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి? అసలు రాజ్యం ఏర్పడింది 1724లో. అయితే 1763లో రెండవ అసఫ్ జా రాజు ఈ యొక్క క్యాపిటల్ని నిజాం అలీ ఖాన్ ఉంటాడు,
ఫస్ట్ ఏమో ఇంతకుముందే చెప్పాను కదా నిజాం ఉల్ ముల్క్, చింకిలిచ్ ఖాన్, మీర్ ఖమరుద్దీన్ ఖాన్, ఇవన్నీ కూడా అతని పేర్లే. సో అతని తర్వాత వచ్చింది నిజాం అలీ ఖాన్. సో 1763లో ఈ యొక్క ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి రాజధానిని మార్చడం జరిగింది. సో మొట్టమొదటి రాజధాని అనే అడిగాడు కాబట్టి ఔరంగాబాద్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ లాంగ్వేజ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్? సో 9th సెప్టెంబర్ అండి. సో 9th సెప్టెంబర్ యొక్క ప్రాముఖ్యత ఏంటండి, కాళోజీ గారు ఉన్నారు కదా, కాళోజీ నారాయణరావు గారు, సో ప్రముఖ కవి. సో కాళోజీ నారాయణరావు గారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క సెప్టెంబర్ 8ని మనము తెలంగాణ లాంగ్వేజ్ డే, తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే తెలుగు భాషా దినోత్సవం కూడా ఒకటి ఉంటుందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడంటే ఆగస్ట్ 29 అండి. మరి ఇది ఎవరి పుట్టినరోజు అంటే గిడుగు రామ్మూర్తి పంతులు, రైట్. గిడుగు రామ్మూర్తి పంతులు యొక్క పుట్టినరోజు సందర్భంగా మనము ఏం చేసుకుంటాం, తెలుగు భాషా దినోత్సవం. అండ్ తెలంగాణ భాషా దినోత్సవం అంటే కాళోజీ నారాయణరావు గారి తెలుగు రాదంటూ సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అని చెప్పేసి, తెలుగు నేలలో పుట్టి తెలుగు రాదని నవ్వుతున్నామేమి అని చెప్పేసి ఇలా ఒక చాలా భావోద్వేగమైనటువంటి రచనలు రాసినటువంటి కాళోజీ నారాయణరావు గారి యొక్క జన్మదినం సందర్భంగా మనం తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం 9th సెప్టెంబర్, రైట్. అండ్ ఇది 30 క్వశ్చన్స్ అయిపోయాయండి. సో నిన్న 30, ఇవాళ 30, మొత్తం 60 క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ రేపు ఇంగ్లీష్ చేస్తానండి. సో ఇంగ్లీష్లో ఇంకా 40 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంతో మనకు ఈ పేపర్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. సో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మీకు ఈ కొత్త జాబ్ నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీకు అక్కడి నుంచి కూడా జాబ్ అప్డేట్స్ అందుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.